మెల్కీసెదెకును గురించినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. సో మెల్కీసెదెకు గురించి మాట్లాడేటప్పుడు మనకు చాలా అపోహలు సాధారణంగా మనకు కలిగి ఉన్నాయి. మెల్కీసెదెకు అంటే ఎవరు? మెల్కీసెదెకు దూత అని ఒక అభిప్రాయము, మెల్కీసెదెకు యాజకుడు మాత్రమే అనేటువంటిది ఒక అభిప్రాయము. కొంతమంది మెల్కీసెదెకే యేసుక్రీస్తు అని కూడా చెప్పేటువంటి ఒక అభిప్రాయము మనకు సాధారణంగా ఉంది. అయితే లేఖనానుసారంగా మనం చూసినప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరు అనేటువంటి సంగతిని మనం చూస్తాం. దానికి మనకి కొన్ని స్క్రిప్చర్ పోర్షన్స్ మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయం, ఆదికాండము 14వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు నేను చదువుతాను, గమనించండి. జెనసిస్ చాప్టర్ 14 వర్సెస్ 17 to 20. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలిము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వించబడునుగా కానియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగా కానియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 5 అండ్ రీడింగ్ వర్స్ 6. హెబ్రీ 5వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో మనకి 7వ అధ్యాయం అంతా కూడా మెల్కీసెదెకును గురించినటువంటి సంగతి మనకు కనబడుతుంది. సో 7వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మాత్రం చదువుతాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవనముకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మెల్కీసెదెకును గురించి మనము ఇంతవరకు క్లుప్తంగా కొన్ని వాక్య భాగాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మెల్కీసెదెకును గురించి మాట్లాడేటప్పుడు మెల్కీసెదెకు ఎవరు, తర్వాత మెల్కీసెదెకు మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైంది. దీనికి ఒక అవుట్లైన్ స్టడీగా మనం ముందుగా చూస్తే, యూదులలో 3 గుంపులు కలిగినటువంటి ప్రజలను మనం చూస్తాం. ఎందుకొరకు యూదుల్లో ఉన్నటువంటి గుంపులను చూడాలి అని అంటే, వాస్తవానికి ఈ పత్రిక ఎవరికి రాశారు, వారికి రాసేటప్పుడు ఏ ఉద్దేశంతో రాయబడ్డాని కొరకే రాస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. అంటే మెల్కీసెదెకు ఎవరు అనేటువంటి ప్రశ్న వాస్తవానికి మనకంటే కూడా మెల్కీసెదెకు ఎవరు అనేటువంటి ప్రశ్న యూదులకు తెలియాలి. యూదులు మెల్కీసెదెకు ఏమని అనుకుంటున్నారు, లేదా మెల్కీసెదెకును గురించి యూదులకు ఈ హెబ్రీ గ్రంథకర్త ఎందుకు రాయాల్సి వచ్చింది
అనే సంగతులు మనం చూడటం ప్రాముఖ్యం. సో 3 డిస్టింక్ట్ గ్రూప్ ఆఫ్ జ్యూస్ ఎవరంటే, ఒకరు విశ్వాసులు ఉన్నారు, ఇంకొంతమంది అన్బిలీవర్స్ హూ వేర్ ఇంటెలెక్చువల్లీ కన్విన్స్డ్ ఆఫ్ ద గాస్పల్. అంటే సువార్తను వారు జ్ఞానపరముగా అంగీకరించినటువంటి కొంత అవిశ్వాసులైనటువంటి వారు ఉన్నారు. తర్వాత మూడవది అన్బిలీవర్స్ హూ వేర్ అట్రాక్టెడ్ బై ద గాస్పల్ అండ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ బట్ హూ హ్యాడ్ రీచ్డ్ నో ఫైనల్ కన్విక్షన్ అబౌట్ హిమ్. అంటే క్రీస్తుని గురించినటువంటి సరైనటువంటి ఒప్పుదలలోనికి రానటువంటి మరి కొంతమంది ఉన్నారు. దీన్ని ఇంకొంచెం క్లుప్తంగా చూడాలంటే ఈ 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ విషయంలో మనం చూస్తే, ద ప్రైమరీ గ్రూప్ అడ్రస్డ్ వర్ హీబ్రూ క్రిస్టియన్స్ హూ సఫర్డ్ రిజెక్షన్ అండ్ పర్సిక్యూషన్ బై ఫెలో జ్యూస్. ఇక్కడ యూద మతములో నుండి రక్షించబడి యూద మతస్థుల ద్వారానే శ్రమకు గురైనటువంటి ఒక గుంపు కనబడుతూ ఉంది. రెండవ గుంపు ఎవరు అనంటే, ద సెకండ్ గ్రూప్ అడ్రస్డ్ వర్ జీవిష్ అన్బిలీవర్స్, యూద అవిశ్వాసులు కనబడుతున్నారు. వీళ్ళు ప్రాథమిక సువార్త విషయంలో ఆ సత్యానికి వారు కొంతవరకు కన్విన్స్ అయ్యారు, ఒప్పుదలలోకి వచ్చారు. కానీ యేసుక్రీస్తును వారి సొంత రక్షకునిగా అంగీకరించేదాని కొరకై విశ్వాసం విషయంలో వారు అటు ఒప్పుదలలోకి రాలేదు. జ్ఞానపరముగా వారు తెలివిగల వారిగానే సువార్తను అంగీకరించడానికి కొరకే ఉన్నారు. కానీ అయితే వీరు సరైనటువంటి సత్య గ్రహింపులోనికి రాలేదు అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మూడవది, ద థర్డ్ గ్రూప్ అడ్రస్డ్ వర్ జీవిష్ అన్బిలీవర్స్ హూ వేర్ నాట్ కన్విన్స్డ్ ఆఫ్ ద గాస్పల్స్ ట్రూత్ బట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ సమ్ ఎక్స్పోజర్ టు ఇట్. కాబట్టి మూడవ గుంపు ఎవరు అనంటే యూద అవిశ్వాసులు. వారు సువార్త సత్యం యొక్క ఉపదల్లోకి రాలేదు, కానీ సువార్త యొక్క తేటతనం అంటే సువార్త యొక్క సంగతులను వారు తెలుసుకునే విషయంలో కొంతవరకు వారికి విశదీకరించబడింది. సో ఈ 3 గుంపులు కలిగినటువంటి ప్రజలని మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత ఇప్పుడు మెల్కీసెదెకు గురించి మాట్లాడేటప్పుడు మనం చూడవలసినటువంటి ఒక సంగతి ఏమిటంటే, ద సుపీరియారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్స్ పొజిషన్. యేసుక్రీస్తు ప్రభువారిగా ఆయన యొక్క ఔన్నత్యం ఎంత, ఆ స్థానం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఆయనకి శ్రేష్టమైన నామం ఇవ్వబడిందని ఉంది. ఆ తర్వాత దేవదూతల కంటే, మోషే కంటే, ప్రవక్తల కంటే, అహరోను కంటే కూడా, ప్రధాన యాజకుని కంటే కూడా శ్రేష్టమైనటువంటి నామం ఇవ్వబడింది. రెండవది, ద సుపీరియారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రీస్ట్హుడ్. యాజకత్వపు ధర్మములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధానత్వం ఏంటి అంటే, ఏ బెటర్ మినిస్ట్రీ దాన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ప్రీస్ట్హుడ్. పాత నిబంధన యాజకత్వము కంటే కూడా శ్రేష్టమైనటువంటి పరిచర్య ఇవ్వబడింది. ఆ తర్వాత శ్రేష్టమైన విశ్రాంతి, బెటర్ రెస్ట్. తర్వాత బెటర్ సాల్వేషన్, శ్రేష్టమైన రక్షణ ఇవ్వబడింది. ఆ తర్వాత బెటర్ సాక్రిఫైస్, శ్రేష్టమైనటువంటి బలియార్పణ, బలియాగము. బెటర్ లైఫ్, శ్రేష్టమైన జీవితం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యము స్థానములో అందరికంటే శ్రేష్ఠుడే. యాజకత్వపు పరిచర్యలో పాత నిబంధన యాజకుల కంటే, పాత నిబంధన ప్రధాన యాజకుల కంటే, పాత నిబంధన ప్రధాన యాజకత్వపు పరిచర్య కంటే కూడా శ్రేష్టమైనటువంటి యాజకత్వాన్ని కలిగినటువంటి వాడు క్రీస్తుగా చూస్తున్నాం. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, హూ ఈజ్ మెల్కీసెదెక్? మెల్కీసెదెక్ అంటే ఎవరు? దీనికి 3 సంగతులు మనం తెలుసుకోవాలి. హిస్టారికల్ ఆర్గ్యుమెంట్, చరిత్రపూర్వకమైనటువంటి వాదన, చారిత్రక వాదన అంటాం. రెండవది, దానికి 3 భాగాలు ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఏం తెలియపరచబడుతుందంటే, చరిత్రపూర్వకముగా ఆయన ఏమి వాదిస్తున్నాడు మెల్కీసెదెకుని గురించి
అనేది చూస్తున్నాం. ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో ఏ సందర్భాన్ని ఆధారం చేసుకొని రాస్తున్నాడు అని అంటే, ఆదికాండం 14వ అధ్యాయంలో 17 నుండి 24 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని ఆధారం చేసుకొని రాస్తున్నాడు. తర్వాత రెండవది ద థియోలాజికల్ ఆర్గ్యుమెంట్, దైవ శాస్త్రపరముగా ఉండేటువంటి వాదన. ఏంటి అంటే అది 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తాం. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 11 నుండి 19 వచనాల్లో థియోలాజికల్ ఆర్గ్యుమెంట్, చరిత్ర అంటే దైవ సిద్ధాంతపరమైనటువంటి వాదన. ఇది రాయటానికి కొరకై పాత నిబంధనలో ఏ మాట ఆధారం చేసుకుని రాస్తున్నాడు అని అంటే, కీర్తన 114 వచనాన్ని ఆధారం చేసుకుని రాస్తున్నాడు. ఆ తర్వాత మూడవది ద ప్రాక్టికల్ ఆర్గ్యుమెంట్, క్రియాశీలకమైనటువంటి వాదన. దానికి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలోనే 19 నుండి 28 వచనాల్లో అక్కడ క్రియాపూర్వకమైనటువంటి వాదన వివరించేటువంటి సంగతి కనబడుతుంది. సో ఈ మూడిట్లో ఈ మూడు విధములైనటువంటి వాదనల్లో మనము మెల్కీసెదెకు ఎవరు, మనం అప్లై చేసుకునే దాని కొరకై దాంట్లో ఎరగవలసినటువంటి సంగతి ఏమిటి అనేటువంటిది మనకు కనబడుతుంది. ఇప్పుడు మొట్టమొదటిగా ద హిస్టారికల్ ఆర్గ్యుమెంట్, చరిత్రపూర్వకమైనటువంటి వాదన. దానికి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఆ సంగతులు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మెన్షన్ ఆఫ్ మెల్కీసెదెక్ ఇన్ న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధనలో మెల్కీసెదెకును గురించినటువంటి మొట్టమొదటి ప్రస్తావన ఎక్కడ రాస్తున్నాడు అని అంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు అని ఉంది. మెల్కీసెదెకు విషయంలో చూడండి 9వ వచనం, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకును కారకుడాయను. తర్వాత 11, 12 ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. ఇక్కడ మెల్కీసెదెకును గురించి 5వ అధ్యాయంలోనే రాస్తూ ఒక మాట ఉపయోగించాడు. ఏంటి అనంటే, వినటానికి వారు మందులై ఉన్నందున వాటిని విషదపరచుట కష్టము. దేన్ని విషదపరచుట కష్టము? మెల్కీసెదెకును గురించి మాట్లాడేటప్పుడు వివరణాత్మకంగా వారికి తెలియపరచడానికి ఈ గ్రంథకర్త రచయిత చెప్తున్నాడే కానీ వారు మెల్కీసెదెకు అంటే ఎవరు, మెల్కీసెదెకుని అంతకంటే శ్రేష్టమైనటువంటి వాడు క్రీస్తు, ఆయన ఎలా అంగీకరించాలనేటువంటి దృక్పథములు చూసినప్పుడు అది వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, మెల్కీసెదెకును గురించి అర్థం చేసుకునేటువంటి స్తోమతలోనికి రానటువంటి ప్రజలుగా వారు ఉన్నారు. ఈ సమస్య ఇప్పుడే కాదు, ఆ ప్రారంభంలోనే అది ప్రారంభించబడినట్లుగా చూస్తాం. తర్వాత మెల్కీసెదెకును గురించి మాట్లాడేటప్పుడు అసలు యూదులకు మెల్కీసెదెకు ఎవరు అనేటువంటిది తెలవటం చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత ఇప్పుడు చూస్తాం స్పెక్యులేషన్స్ రిగార్డింగ్ మెల్కీసెదెక్ ఇన్ జూయిష్ లిటరేచర్. యూద సాహిత్యంలో మెల్కీసెదెక్ ఎవరు అనేటువంటి ఒక అపోహాలు కొన్ని ఉన్నాయి, స్పెక్యులేషన్స్, అవి వాదనలుగా కూడా ఉన్నాయి. అది వాస్తవం కాకపోయినప్పటికీ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, కొన్నిసార్లు దాన్ని వివరించేటువంటి వారు కూడా మరి కొంతమంది ఉంటారు. కాబట్టి ఏది సరి అయింది అనేటువంటిది రైట్ ఇంటర్ప్రిటేషన్ కొరకే మనం కూర్చున్నాం. ఇక్కడ చూస్తే డెడ్ సీ స్క్రోల్స్లో, మృత సముద్రపు చుట్టల్లో
కుమ్రాన్ 11:13లో మెల్కీసెదెకుని గురించి వాళ్ళు ఏం రాసుకున్నారు అంటే ద ఇయర్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ మెల్కీసెదెక్, మెల్కీసెదెకు యొక్క కృపా సంవత్సరము అని వారు రాసుకున్నారు. ఎందుకు వారు ఆ రీతిగా రాసుకున్నారు అని అంటే, ఈ మెల్కీసెదెకు విషయంలో వాళ్ళు లేవియకాండం 25:9-13 వచనాలు దాన్ని వాళ్ళు లింకప్ చేసుకొని సునాద సంవత్సరాన్ని ఆచరిస్తున్నారు. సునాద సంవత్సరమును ఆచరిస్తూ దాన్ని ఆ జూబ్లీ ఇయర్లోనే ఈ మెల్కీసెదెక్ యూదా రబ్బీలు వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, మెల్కీసెదెక్కే మాకు విమోచన అనుగ్రహిస్తాడు. తర్వాత మెల్కీసెదెక్ ద్వారా జరిగేటువంటి ఈ సునాద సంవత్సరము, ద జూబ్లీ ఇయర్ అనేటువంటిది ఇంకా నిత్యమైనటువంటి జూబ్లీ ఇయర్గా ఉండబోతుంది. సో అక్కడ ఇటర్నల్ జూబ్లీ ఇయర్గా వాళ్ళు దాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వారికి ఉన్నటువంటి మరొక అపోహ ఏమిటంటే, చారిత్రక పురుషుడు, హిస్టారికల్ ఫిగర్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఏంటి హిస్టారికల్ ఫిగర్గా అంటే, నోవహు జలప్రలయం వచ్చినప్పుడు మికాయేలు దూత, అంటే నోవహు యొక్క జలప్రలయం వచ్చినప్పుడు ఈ మెల్కీసెదెక్ పుట్టాడు. మెల్కీసెదెక్ని ఆ నీళ్ళల్లో పడవేస్తే ఆయన కొట్టుకుంటూ ఒక దగ్గరికి వెళ్తే మికాయేలు దేవదూత అతన్ని భద్రపరిచి అతడే పెద్దవాడై ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అనేటువంటిది ఒక. ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు అని అంటే, ఏదో మనకు తెలియనటువంటి అపోహలు కాదు, యూదా రబ్బీల్లో ఉండేటువంటి ఒక ఆలోచన వారికి ఉంది. తర్వాత మరి కొంతమంది ఎలా అనుకున్నారంటే, ఆయన ఎవరో కాదు, నోవహ యొక్క కుమారుడే సేతు అనేటువంటి వాదన కూడా ఒకటి ఉంది. తర్వాత ఈయన పరలోకపు మూల పురుషుడు అనేటువంటిది 2వ ఈనోక్ గ్రంథాల్లో 71-72 వచనాల్లో ఈ రీతిగా ఉంది. సో మెల్కీసెదెక్ గురించి యూదా లిటరేచర్లో ఆయన ఎవరు అనేటువంటి అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నప్పటికీ మనకు ఒకటి అర్థమవుతుంది. అవసరమైన సంగతి ఏంటంటే, ఆయన ఒక పురుషుడే, అంటే ఆయన ఒక మనుషుడు, దేవదూత కాదు, మరొకరు కాదు, ఆయన ఒక మనుష్యుడుగానే, సహజ మనుషుడుగానే వారు దృష్టి పెట్టడం జరిగింది. ఆ తర్వాత హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏమని తాను చెప్తున్నాడంటే, ఈవెన్ యువర్ ఓన్ స్క్రిప్చర్ రికగ్నైజెస్ ఏ ప్రీస్ట్హుడ్ నాట్ ఓన్లీ దట్ ఈస్ కంప్లీట్లీ అపార్ట్ ఫ్రమ్ ఆరోన్ బట్ ఎగ్జిస్టెడ్ లాంగ్ బిఫోర్ ఆరోన్. అంటే అహరోను కంటే ముందుగానే ఈ యాజకత్వపు పరిచర్య చేసినటువంటి మెల్కీసెదెక్ ఉన్నాడు అనేటువంటిది మీ మత గ్రంథాల్లోనే ఉంది కదా అని తాను జ్ఞాపకం చేస్తూ ఇక్కడ కొన్ని సంగతులు రాస్తున్నాడు. వాస్తవానికి మనకు ఒక సంగతి తెలిసి ఏమిటంటే, యూదులు మెస్సియా కొరకై ఎదురు చూస్తున్నారు. ఇది మనకు సహజంగా తెలిసినటువంటి సంగతి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సియా. ఈ మెస్సియా వచ్చి ఏం చేస్తాడు అంటే 2 కార్యాలను తాను చేస్తాడు. ఏంటి కార్యాలు అంటే, రాజరికాన్ని తీసుకొని వస్తాడు, తర్వాత యాజకత్వాన్ని తీసుకొని వస్తాడు. చూడండి, జకరియా గ్రంథం 6వ అధ్యాయం, జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు. జకరియా గ్రంథం 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. 13, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడయ్యేలును, సింహాసనాసుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. సో ఇక్కడ
రాజరికాన్ని చూస్తున్నాము, యాజకత్వాన్ని చూస్తున్నాము. అంటే అర్థం ఏంటి? మెస్సియా కొరకే ఎదురు చూసేటువంటి యూదులు మెస్సియా వచ్చి 2 కార్యాలు చేస్తాడు. ఏంటి ఆ 2 కార్యాలు అంటే? యాజకత్వపు పని చేస్తాడు, రాజరికపు పని చేస్తాడు. ఆ తర్వాత ఇక్కడ చిగురు అనేటువంటి మాటకు నజేర్ అని రాయబడి ఉంది. నజేర్ అంటే ఆయన నజరేయుడు అని ఉంది, నజరేతు నుండి వచ్చినవాడు అని ఉంది. తర్వాత నజర్ అనేటువంటి మాట ఆయన చిగురు అనగా 2 కార్యాలను చేయబోతున్నటువంటి మనుషుడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత బాగా గమనించవలసిన సంగతి ఏంటంటే, క్రీస్తు మెల్కీసెదకును పోలినటువంటి వాడుగా లేడు, కానీ మెల్కీసెదకే క్రీస్తును పోలినటువంటి వాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే, హెబ్రీ పత్రికలో మనం ఒక మాట చూస్తాం. అక్కడ 7వ అధ్యాయంలో 3వ వచనం ఆఖరిలో ఒక మాట ఉంది. ఏంటంటే, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మెల్కీసెదకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీసెదకు కాదు, మెల్కీసెదకు యేసుక్రీస్తు ప్రభువారు కాదు. మీరు ఆయనను ఒక వ్యక్తిగానే మీరు చిత్రీకరిస్తున్నారు కాబట్టి, ఆయన ఒక మనుషుడు ఉన్నాడు అనేది మీరు నమ్ముతున్నారు కాబట్టి, దేవుని కుమారుని అనగా క్రీస్తు పోలికలు కలిగినటువంటి వ్యక్తి మెల్కీసెదకు. అంటే మెల్కీసెదకు చేసిన కార్యాలు, మెల్కీసెదకులో ఎవరు కనబడుతున్నారంటే క్రీస్తు కనబడుతున్నాడు. కాబట్టి క్రీస్తును మెల్కీసెదకు పోల్చలేము, కానీ మెల్కీసెదకులో క్రీస్తుకు కలిగినటువంటి గుణాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ టేబుల్ కానీ మీరు చూస్తే టైప్ అండ్ యాంటీ టైప్ అంటే పాత నిబంధనలో బలులు ఉన్నాయి సాదృశ్యముగా. అవి యాంటీ టైప్ ఎవరంటే క్రీస్తు. ఇత్తడి సర్పం ఉంది, దాని యాంటీ టైప్ ఎవరంటే క్రీస్తు. ఇప్పుడు మన్నా ఉంది, దాని యాంటీ టైప్ ఎవరంటే క్రీస్తు. ఇక్కడ ఈయన ఎలా రాస్తున్నాడంటే యాంటీ టైప్లో నుండి టైప్లోనికి రాస్తున్నాడు. అంటే క్రీస్తునే ప్రధానముగా వారి ముందు పెట్టి, మెల్కీసెదకు ఉన్నాడు కదా, దేవుని పోలిక కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు పోలికలో ఉన్నాడు. సో ఒకవేళ వినేటువంటి మీకు అంత అర్థం అవటానికి కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, ఒకవేళ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మెల్కీసెదకు ఎవరు అనంటే ఆయన ఒక వ్యక్తే, పాత నిబంధనలో ఉన్నాడు. ఆయనే క్రీస్తు కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మెల్కీసెదకు ఎవరు అనంటే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు గుణాలు ఏమైతే ఉన్నాయో ఆ గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా మెల్కీసెదకు యొక్క పరిచర్య ధర్మం కనబడుతూ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే ద హిస్టారికల్ ఆర్గ్యుమెంట్లోనే ఇక్కడ మనం చూస్తున్నాం, మెల్కీసెదకు దేవుని కుమారుని పోలికలు ఉన్నాడు. సో మెల్కీసెదకు క్రీస్తు కాదు, అయితే క్రీస్తులో కలిగినటువంటి గుణ లక్షణాలు మెల్కీసెదకులో మనం చూస్తున్నాం. తర్వాత అతనికి ఉన్నటువంటి గుణము మెస్సయ్య యొక్క గుణము కనబడతా ఉంది. చూడండి, కొన్ని వాక్య భాగనాలు చూస్తే 85వ కీర్తనలో 85 10వ వచనం, 85వ కీర్తన 10వ వచనం. కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకుని ఉన్నవి. ఇక్కడ ఎందుకు ఈ మాటలు చదువుతున్నామంటే, యూదులు మెస్సియా కొరకై కనిపెట్టుకుని ఉన్నారు. వాళ్ళు మెస్సియాలో 2 లక్షణాలు, నెజర్ అనగా యాజకత్వపు మనుషుడుగా కనపడాలి, ఆ తర్వాత రాజరికపు మనుషుడు కూడా కనపడాలి. కాబట్టి కృపా సత్యములు అనేటువంటి అక్కడ చూడండి, నీతి సమాధానములు. నీతి గలవాడు, ఇప్పుడు ఈ హెబ్రీ 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం ఏమిటంటే నీతి కలిగినటువంటి వాడుగా, నీతికి రాజనియు, తర్వాత సమాధాన రాజనియు. కాబట్టి కింగ్ ఆఫ్ రైచియస్ అండ్ కింగ్ ఆఫ్ పీస్ సాలెం అని చూస్తున్నాం. తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇక్కడ మనము సమాధానకరమైనటువంటి మనుషుడిగా చూస్తున్నాం, నీతిని స్థాపించే మనుషుడిగా మనం చూస్తున్నాం. తర్వాత 32వ అధ్యాయము 17వ వచనం, యెషయా గ్రంథం 32:17. నీతి సమాధానము కలుగుజేయును, నీతి వలన నిత్యమును నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. కాబట్టి నీతి సమాధానము. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, 23వ అధ్యాయం 5-6 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. నెజర్, అతడు రాజే పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. కాబట్టి తర్వాత 6వ వచనంలో ఇక్కడ నీతి న్యాయములు జరిగించును. 6వ వచనంలో అతని దినములలో యూదా రక్షణ నందును ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అనియు అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి ఈ ద్వంద్వ కార్యాలు. తర్వాత 33వ అధ్యాయం 15-16 వచనాలు. 33వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును ఒలిపించదును, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. తర్వాత 16లో ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. సో ఇన్ ఆల్ దీస్ వర్సెస్ వి సీ ద డ్యూయల్ వర్క్స్ ఆఫ్ మెస్సియా. రెండు కార్యములు కలిగినటువంటి సంగతులు మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం, మెల్కీసెదెక్ ఈస్ నాట్ అన్ ఏంజల్, మెల్కీసెదెక్ ఈస్ నాట్ క్రైస్ట్. క్రీస్తు కాదు, దూత కాదు, ఆయన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును పోలినటువంటి పోలికలు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన షాలేం రాజనియు, నీతికి రాజనియు, సమాధాన రాజనియు అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత చూడండి, ఇప్పుడు ఆదికాండం 14వ అధ్యాయంలో, ఆదికాండము 14వ అధ్యాయం నేను ఒక 5 minutesలో క్లోజ్ చేస్తాను. తర్వాత మిగతాది నెక్స్ట్ సెషన్లో మనం చూస్తాం. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొన్నట్టుకు రాజులోయ, కింగ్స్ వ్యాలీ. ఈ కింగ్స్ వ్యాలీ అనేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే యెరూషలేములో ఉంది. అది 2వ సమూయేలు గ్రంథం 18:18లో మనం ఆ సంగతులు మనం చూస్తాం. తర్వాత అబ్రహాముకు ఆయన ఏం చేశాడంటే రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసం అంటే మనం ఆచరించేటువంటి బల్ల కాదు, అది ఆ రోజుల్లో వారు ఆహారం కొరకు వారు రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకునేవాళ్ళు. చాలా సందర్భాల్లో ఈ వాగాను కూడా రొట్టె ద్రాక్షరసం అనేటువంటిది బల్ల ఆచరించేటువంటి ప్రక్రియలోనికి అర్థం చేసుకోవటం అనేటువంటిది బైబిల్ దానికి అంగీకరించదు. ఆ తర్వాత మెలెక్ అంటే కింగ్,
జెలెక్ అంటే రైచియస్, మెలెక్ అంటే రాజు, జెలెక్ అంటే నీతి. సో మెల్కీసెదెకులోనే క్రీస్తు కలిగినటువంటి గుణములు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు, ద క్యారెక్టర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఆల్రెడీ పిక్చర్డ్ ఆర్ సీన్ లైక్ ఇన్ మెల్కీసెదెక్లో మనం చూస్తాం. తర్వాత ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇక్కడ ఏమిటి అని అంటే, ఇక్కడ యూదా మతస్థులతో ఈ గ్రంథకర్త రాస్తున్నాడు. ఏమిటి అని అంటే, అంతకంటే శ్రేష్ఠుడైనటువంటి వాడిని మీరు చూశారు, మరలా మెల్కీసెదెకు దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం చేసి, ఒకవేళ ప్రభు చిత్తమైతే నెక్స్ట్ సెషన్లో దీన్ని పూర్తిగా మనం చూస్తాం. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం, Hebrews 7:3. ఇక్కడ 3వ వచనంలో, అంటే తెలుగులో కలిసి ఉన్నాయి చూడండి. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ అబ్రహాముకు కలిసినటువంటి మెల్కీసెదెకును గురించి రాస్తూ, ఆయనకి ఏమి లేదు అని అంటే, తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు అని మాటలు రాస్తున్నాడు. సో ఈ మాట పట్టుకొని ఈయన క్రీస్తు అని చెప్పేటువంటి వారు కొంతమంది ఉన్నారు. అయితే ఇది మనకు ఎలా అర్థం కావాలంటే, నెహెమ్యా గ్రంథంలో, అక్కడ రెఫరెన్స్ కొంచెం తప్పుబడింది స్క్రీన్ మీద, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు అనేటువంటి మాటను మనం ఎలా బైబిల్ అర్థం చేపిస్తుంది అనేటువంటి సంగతి మనం చూస్తాం. హెబ్రీలు రాసిన నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం, 7వ అధ్యాయంలో 63, 64 వచనాలు. హబ్బయ్య వంశస్థులు, హక్కోజు వంశస్థులు, జర్దిల్లాయి వంశస్థులు అనగా గిలాదీయుడైన బర్జిల్లాయు కుమార్తెల్లో ఒకతను పెళ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన జర్దిల వంశస్థుని యాజక సంతానములు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా, అంటే రికార్డ్ బుక్, అది కనబడకపోయాను కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులు ఉండకుండా వేరుపరచబడిరి. ఇక్కడ ఒక మాట చూస్తున్నాం ఏంటంటే, యూదులే యాజకులే కావచ్చు, అయితే రికార్డులో వారి పేరు లేదు. రికార్డ్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబడింది వాస్తవానికి అంటే, మోషే కాలం నుండే రికార్డు స్టార్ట్ అయింది. మోషేకి ముందు రికార్డ్ లేదు. చూడండి, యాజకత్వపు పని మోషే ధర్మశాస్త్రం నుండి రికార్డులో ఉంది. కానీ మెల్కీసెదెకు అంతకంటే ముందే యాజకుడు, అంటే అర్థం ఏమిటి? రికార్డు లేదు. సో ఇక్కడ హెబ్రీ పత్రికలో అతనికి తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు అంటే నిజంగా తల్లిదండ్రులు లేరని కాదు, కానీ పద్దు లేదు, అంటే రికార్డ్ బుక్ అనేటువంటిది, పద్దు పుస్తకము లేదు, రికార్డ్ లేదు అని మాత్రమే ఇక్కడ చెప్పబడతా ఉంది. సో మెల్కీసెదెక్ రికార్డ్ లేదు, కానీ తనకి పేరెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చూస్తే, నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చూస్తే మీరు గమనించండి, ఆయన ఏ రీతిగా రాజు అవుతాడు అనేటువంటి దానికి, రికార్డు ఉంది. మనం మత్తయి సువార్తలో చూసిన, లూకా సువార్తలో చూసిన రికార్డ్, డేవిడిక్ లైన్ రికార్డు ఉంది. కానీ ఆయన యాజకత్వపు ధర్మములో, అనగా యాజకత్వపు పనిలో తాను ఏ రీతిగా వచ్చాడనేటువంటి దానికి రికార్డు లేదు. ఆ తర్వాత నిరంతర యాజకుడు అనేటువంటి మాట, అది ఏ రీతిగా అర్థం చేసుకోవాలి అని అంటే రూట్ లాంగ్వేజ్ని బట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, మెల్కీసెదెకు విషయంలో రాయబడిన మాట కంటే క్రీస్తు విషయంలో రాయబడినటువంటి మాట మరికొంత నూతనమైనటువంటిది. ఎట్లా అంటే, రికార్డు లేనప్పటికీ ఆయన యాజకుడే, ప్రీస్ట్ వితౌట్ ఇంటరప్షన్, ఎలాంటి ఆటంకము లేకుండా నిరంతరము కొనసాగించేటువంటి యాజకత్వపు సేవ కలిగినటువంటి వాడు. ఎవరు?
పాత నిబంధనలో ఉన్నటువంటి మెల్కీసెదెకు. అయితే ఈ క్రొత్త నిబంధనలో ఆ మెల్కీసెదెకు కంటే కూడా శ్రేష్ఠుడు. మెల్కీసెదెకు యొక్క యాజకత్వము కంటే కూడా శ్రేష్టమైనటువంటి యాజకత్వం కలిగినటువంటి వాడు క్రీస్తు. ఈ క్రీస్తు ఎవరు అనంటే కంటిన్యూస్లీ క్రైస్ట్ యాజ్ ద ప్రీస్ట్. సో యేసుక్రీస్తు ప్రభువారికి ఉండేటువంటి యాజకత్వం ఎలాంటిది అనంటే అది ఇంకా ఎప్పటికీ ముగించబడదు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 24-26 వచనంలో చూస్తే అక్కడ ఒక టైం పీరియడ్ వరకు యాజకుడు యాజకత్వపు ధర్మములో ఉండాలి అనేటువంటిది మనకు అక్కడ కనపడతా ఉంది. చూడండి ఒక మాట, సంఖ్యాకాండం 8వ అధ్యాయం, సంఖ్యాకాండము 8వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు మనం చూస్తాం. 8వ అధ్యాయము 24 నుండి 26 వచనాల్లో చూడండి. 25వ వచనంలో 70 ఏండ్లు వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను. కాబట్టి 50 years వచ్చిన తర్వాత యాజకత్వపు పని నుండి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాలి. మెల్కీసెదెకు విషయంలో బహుశా అలానే ఉండవచ్చు. అయితే క్రీస్తు ప్రభువారు ఎవరు అనంటే నిరంతర యాజకుడు. సో ప్రభు చిత్తమైతే మనకి నెక్స్ట్ సెషన్లో మరలా మిగతా సంగతులు తెలుసుకుంటాం. క్వశ్చన్ అవర్ కూడా ఒక టైం చాలా అంటే ఈరోజు అయిపోయింది కాబట్టి ప్రభు చిత్తమైతే క్వశ్చన్ అవర్ కూడా నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ తెలియపరుస్తాం. ఆ టైంలో మనం క్వశ్చన్ అవర్ కూడా కలిగి ఉంటాం. ప్రియమైన మా తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి నీ లేఖన మాటల కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల మా తండ్రి, ఈ సమయంలో మెల్కీసెదెకును గురించినటువంటి కొన్ని సంగతులు, ఆయన నిజంగా ఒక వ్యక్తి, దేవుని కుమారుడైన క్రీస్తును పోలినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా ఎలాంటి ఆటంకము లేకుండా నిత్యత్వం వరకు యాజకుడుగా ఉన్నటువంటి వాడుగా, పాత నిబంధన మెల్కీసెదెకు కంటే నూతన నిబంధన క్రీస్తు మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడైనటువంటి వాడు నిత్యత్వం వరకు తన యాజకత్వపు పనిని తాను కొనసాగించేటువంటి వాడిగా జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. ప్రభా, మీ చిత్తమైతే మరలా నెక్స్ట్ సెషన్లో మేము కలుసుకోవటానికి కొరకే సహాయపడము తండ్రి. ఈ సంగతులు ఆ దినముల్లోనే వారు అర్థం చేసుకోనలేక జీర్ణము కానటువంటి పరిస్థితులు ఉంటుండగా, ఈనాడు ఈ మెల్కీసెదెకు విషయంలో తండ్రి మేము ఎలాంటి తప్పుడు వ్యాఖ్యానము కలిగి నష్టపోకుండా తండ్రి చక్కగా దీన్ని వ్యాఖ్యానించుకోవటానికి కొరకై తండ్రి దీని సత్యము మేము ఎరగటానికి కొరకై మీరే మాకు సహాయపడుతామని ప్రార్థిస్తుంటున్నాం. అధికమైన సంగతులు మేము తేటగా తెలుసుకోగలటకు మీరే కృప చూపించుము, సహాయపడుతున్నాము. జాయిన్ అయిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.